మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ రావుల రాజు. యువత, విద్యార్థులు సహా ప్రతి ఒక్కరూ బంగారు భవిష్యత్తు కావాలంటే మత్తు పదార్థాల డ్రగ్స్కు పూర్తిగా దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రావుల రాజు పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో మినీ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం డ్రగ్స్ నిర్మూలన అధికారులు, పోలీస్ సిబ్బందితో జిల్లా కలెక్టర్ రావుల రాజు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ రావుల రాజు మాట్లాడుతూ, ప్రస్తుతం డ్రగ్స్, మత్తు పదార్థాలు వాడకం పెరిగిపోతూ మహమ్మారిల సమాజాన్ని, యువతను చెడు మార్గం వైపు నడిపిస్తుందన్నారు. వీటిని అలవాటు చేసుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కలుగుతాయని, అనేక సందర్భాల్లో మానసిక, శారీరక, సామాజిక పరమైన సమస్యలకు లోను కావాల్సి వస్తుందన్నారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలు బానిస మారడం వల్ల వారి కుటుంబాలు, దేశ సమాజం ప్రభావితం అవుతుందని తెలిపారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడారు. మత్తు పదార్థాల వినియోగంపై, ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలు చూపుతాయని, నేర ప్రవర్తనతో భవిష్యత్తు అంశాలను కోల్పోవాల్సి వస్తుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఆరోగ్యంగా అభివృద్ధి చెందాలంటే మంచి అలవాట్లు అలవర్చుకొని చెడు వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డ్రగ్స్ నిర్మూలన అధికారులు, పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంథింగ్ ఉంటే హెడ్ ఇంజరీ నా ఎగ్జామ్ డేట్స్ ఉంటాయి. సో హెడ్ ఇంజరీ డేట్స్ అంటే అవంతా కూడా వీళ్ళు హెల్మెట్ వేసుకున్నారా వేసుకోలేదు అంటే కూడా మనకి కరెక్ట్ ఎనాలిసిస్ టోటల్ యావరేజ్లో 40% టూ వీలర్ డేట్స్ అంటే ఆ 40%లో ఎన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల వల్ల అమూల్యమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతున్న సందర్భంలో రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రావుల రాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ కార్యాలయం మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రావుల రాజు మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తే ప్రమాదాల గణనీయమైన తగ్గుదల సాధ్యమన్నారు. ప్రమాదాలకు ప్రధాన కారణాలు మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్ ఫోన్లో మాట్లాడుతూ లేదా మెసేజ్లు టైప్ చేస్తూ డ్రైవింగ్ చేయొద్దని పేర్కొన్నారు. అతివేగం, ఓవర్టేకింగ్, దుర్వినియోగం, సిగ్నల్ జంపింగ్, ఓవర్లోడింగ్, హెల్మెట్, సీట్ బెల్ట్ ఉపయోగించకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణంగా సూచించారు. అలసట, నిద్ర, మత్తు, పొగమంచు, రోడ్డుపై కనిపించే దూరం తగ్గడం వంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయొద్దన్నారు.